పోలవరం నిర్మాణం ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒక ధైర్యం వచ్చినటువంటి సందర్భం. ఎందుకు అంటే పోలవరం ఒకటి, అట్లాగే విశాఖ ఉక్కు ఒకటి, ఇవి పూర్తి చేసి ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకోవాలన్నది మోడీ సర్కార్ చాలా బలంగా ఫీల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు కూడా, అంటే రాయలసీమకి సంబంధించినటువంటి జల సమస్య శాశ్వత నివారణ చర్య అన్నటువంటిది కూడా అందులో కీలకమైనటువంటి. ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ప్రారంభించింది. అది పూర్తి చేయడం కూడా తనే చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నటువంటి పరిస్థితి. టోటల్గా విశాఖ ఉక్కుకి సంబంధించి అయితే క్యాప్టివ్ మైన్స్ అంటారు, అంటే దానికే అంకితమైన మైన్స్. ఒరిస్సాలో ఆల్రెడీ కేటాయించినటువంటి దాన్ని గత ప్రభుత్వం, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆపేస్తే దాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజాప్రాయ సేకరణ చేసేసి అక్కడ తవ్వకానికి అనుమతులు ఓకే చేసింది. కాబట్టి క్యాప్టివ్ మైన్స్ వస్తాయి, పెట్టుబడి వచ్చింది, అట్లాగే పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయబోతుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు రాబోతున్నాయి. అదే సందర్భంలో పోలవరంలో కీలక అడుగుబడింది. ప్యానెల్స్ తవ్వకం పనులు ప్రారంభించారు. 3 కట్టర్లతో గడువులోగా పనులు పూర్తి చేస్తామంటూ సిఈ ప్రకటించారు. నిన్న శనివారం ఉదయం 10 గంటల 19 నిమిషాలకి 267వ ప్యానెల్ దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. కాంక్రీట్ మిక్సింగ్ నిర్ణయించడంలో జాప్యం కారణంగా ఎంతకాలం ఆలస్యమైంది, ఇప్పుడు అది పూర్తి చేసేసేటటువంటి ప్రక్రియ. దానికి తోడుగా కేంద్ర సంస్థలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం, భారీ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం లాంటి వాటిని సీరియస్గా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.